మనిషి ఈ భూమిపై అత్యంత తెలివైన జీవి అంటారు. కాని అదే మనిషి తన తెలివితోనే తనకే తాను శత్రువుగా మారాడు. ఆకాశాన్ని తాకే కలలు కంటాడు, కాని పక్కవాడి కన్నీటిని చూడలేడు. ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటాడు, కాని తన ఆలోచనలను మార్చుకోవడానికి భయపడతాడు. మనిషికి అన్నీ తెలుసు. ఏది మంచో, ఏది చెడో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో. అయినా తెలిసే తప్పులు చేస్తాడు. డబ్బు కోసం ఆరోగ్యం కోల్పోతాడు. తరువాత అదే ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేస్తాడు. సమయం లేదంటూ బంధాలను దూరం చేస్తాడు. అదే సమయం తనను దూరం చేసిందని తరువాత బాధపడతాడు. మనిషి గొప్పతనం అతని శక్తిలో కాదు, అతని హృదయంలో ఉంది. క్షమించగలిగితే అతడు గొప్పవాడు. అర్థం చేసుకోగలిగితే అతడే నిజమైన మనిషి. మనిషి మారితే ప్రపంచం మారుతుంది. ప్రపంచం మారాలంటే ముందు మనిషి మారాలి. ఇది మనిషి కథ. కాని ఈ కథలో పాత్ర మనమందరమే.